song is by Mahesh Media. The song is by DJ Mahesh Media. సమయం లేదు మిత్రమా, 3 సంవత్సరాలైంది, ఇక 2 సంవత్సరాలే ఉంది. మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల సమస్యలు తీర్చాలా, ప్రజలతో అండగా నిలబడాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్ లేకుంటే కాంట్రాక్టర్ కావచ్చు. 6 పంచాయతీలకు సంబంధించి నీళ్లు కూడా ఉత్తర కాలంలో రావాల్సిందే. వాటిని కూడా మొన్న రోజున నిధులు లేకపోయినప్పుడు కూడా ప్రభుత్వ నాయకుడైనటువంటి పనులు అవుతున్నారని ముందు కాలేదు పూడికి చేయండి, తప్పకుండా నేను నిధులు మంజూరు చేయించానని మన పూడికి తీయబట్టి ఉత్తర కాలంలో రావడం జరిగింది. అతి తొందరగా వాటిని కూడా మరమ్మతులు పూర్తి చేసి దళిత మండలం అంతా డెల్టా ప్రాంతం నెల్లూరులో ఏదైతే హక్కుదారులు ఉన్నారో, నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా అయితే యథేచ్ఛగా పంటలు ఆడపంటలు పండించుకుంటున్నారో, అదే విధంగా దగరతి మండలం మన 2 పంటలకు హక్కుదారులు మీరు. హక్కుదారులు అయినటువంటి మీ అందరూ పంటలు పండించుకోవడానికి నిరంతరం కూడా కృషి చేస్తారని అందరూ కూడా మాట్లాడుతూ, మా సోదరులు సుధాకర్ నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి, కష్టం నమ్ముకున్నాడే తప్ప కల్మషం లేని వ్యక్తి తన ఒక యజ్ఞాన్ని పెట్టాడు. 6 సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా రాముడి కోసం లక్ష్మణుడు ఏ విధంగా పాదయాత్ర చేసి అడవిలో 13 సంవత్సరాల పాటు రాముడితో సంచరించారు. ఈ తెలుగుదేశం గెలిపించడం కోసం, ఈ తెలుగుదేశం జెండాను రథోపలాడించడం కోసం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కొరకు, యువనే గారిని లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం కొరకు 6 సంవత్సరాలుగా చెప్పులు లేకుండా తిరుగుతున్న ఏకైక నాయకుడు మా సుధాకర్. అందుకని నాడు ప్రకృతి చేత ఏదో ఒక రోజు మళ్ళా ప్రకృతి చేసేది జరిగి ఆ నాయకుల యొక్క కళ్ళను ఆనందం చేస్తాను. నన్ను మీరందరూ ఆశీర్వదించారు. తెలుగుదేశం కాలంలో తెలుగుదేశం ఎనలేని కూర్చొనిచ్చారు. అందుకని ఈ రోజు సోదరికి ఊరి కొడుతూ చెప్పులు తీసుకొచ్చి ఈరోజు పెరిగాము. ఇక్కడికి నీకు బాధలని తీర్మైపోదురా, ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా రేపు 20 గంటలు కార్యాలయం చేయండి. మీకు అండగా ఉంటారు, కావాలి ఎమ్మెల్యే నీకు అండగా ఉంటారు. కాంట్రాక్టర్కి కాపుదాల్చుకునే వ్యక్తిగా కార్యదర్శించాడు ఉంటే మీకు నమ్మకాన్ని తెలియదు. మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళా 25 లక్షల రూపాయలు సంవత్సరం చేసి మళ్ళా ప్రారంభించడానికి వస్తాను. మీ అందరూ కూడా మాపిస్తే నన్ను ఆదరించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీ చెరువుగా రేపు చెప్పండి, శాంక్షన్ చేసిందని చెప్పాలి. తప్పకుండా అవుతుంది. మీ కష్టాలు చేరుతాయని కూడా మీకు మాటిస్తే వచ్చిన నేనెన్నో మీకు చెప్తాను. ఈ చెరువు కట్ట రోడ్డు గురించి తప్పకుండా మనకి చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన సంబంధం ఉన్నంత కాలం మనకి ఎటువంటి లోటు రాదు. ఈ కావాలని కాపు కాల్చుకుంటూ నిరంతరం కావాలి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తనకున్నటువంటి కుప్పు ఎలాగో కావాలని కూడా అలాగే చూసుకుంటాడని మీ అందరూ కూడా మాటిస్తూ తప్పకుండా నాయకులు కూడా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని థ్యాంక్ యూ.